హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఒక సరికొత్త పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను. ఈ పుస్తకం గురించి మీరు పూర్తిగా విన్నట్లయితే మీ లోపల ఉన్న అత్యుత్తమమైనటువంటి శక్తిని బయటికి తీసి ఎంత అద్భుతంగా సాధన చేయవచ్చో, ఎన్ని విధాలుగా మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చో తెలియచేసుకుందాం. ఈ అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రిచర్డ్ బాక్ రాయడం జరిగింది. సో జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనేది సముద్ర పక్షి. అంటే అవి సామాన్యంగా ఆ జాతి పక్షులన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే తినడం కోసం మాత్రమే ఎగురుతాయి. అంటే తినడం కోసము, తాగడం కోసము, నిద్రించడం కోసము, హాయిగా సామాన్య జీవనం కోసం మాత్రమే ఎగురుతాయి. కానీ సీగల్ అనే పక్షి తాను ఎత్తుకి ఎగరడము, మరి వేగంగా ప్రయాణించడం కోసం సాధన చేస్తుంది. సో ఫ్రెండ్స్, సీగలు తను ఏం కోరుకుంటుందంటే చాలా ఎత్తుగా ఎగరాలి, మరి వేగంగా మళ్ళీ ఎగరాలి అనుకుంటుంది. కానీ మిగతా కాకులు అంత ఎత్తుగా ఎగరలేవు. అన్ని యొక్క పక్షులు అంటాయి, నువ్వు మన జాతి పక్షులు తిండి కోసము, త్రాగడం కోసం, బతకడం కోసం చేస్తుంటే నువ్వు ఆనందంగా ఎత్తుగా ఎగరడం కోసం చేస్తున్నావు అని చెప్పేసి తన తల్లిదండ్రులు సమాధం ఆయన మీద, ఆ పక్షి మీద నిషేధం విధిస్తాయి. కానీ పట్టు వదలకుండా, ఒంటరిగా అయిపోయినా పట్టు వదలకుండా నిరంతరము అభ్యాసం చేస్తుందన్నమాట. అంటే తన యొక్క లక్ష్యం ఏంటి? చాలా ఎత్తుకు ఎగరడం. అలా ఆత్మవిశ్వాసంతో నిరంతరము అభ్యాసనం చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది ఫ్రెండ్స్. అంటే చాలా ఎత్తుకు ఎగురుతుంది. అలా ఎత్తుకు ఎగిరి అక్కడి నుంచి వేగంగా కిందకు వస్తుంది. ఎన్నోసార్లు అని ఫెయిల్ అయిపోయినా మరలా అలా ఎదుగుతుంది ఫ్రెండ్స్. సో అతను కొత్త ఎత్తులకు, కొత్త వేగాలు సాధిస్తాడు. అనేక విధాలుగా ప్రయత్నించి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు. ఓ దశలో అతనికి కొత్త ప్రపంచంలో మారే అవకాశం వస్తుంది ఫ్రెండ్స్. అంటే జొనాథన్ కొత్తగా నేర్చుకున్న విషయాలను ఏంటంటే శ్రద్ధ, శాంతి, ప్రేమ. అంటే శ్రద్ధగా ఏదైనా పనిని చేస్తున్నప్పుడు, శాంతితో ఉన్నప్పుడు ఆ పని విజయం అవుతుంది ఫ్రెండ్స్. అంటే నిన్ను నీవు మించినప్పుడే ఎగరడం అర్థవంతమవుతుందని చెప్పారు. అంటే నిన్ను నీవు మించినప్పుడే ఎగరడం అనేది అర్థవంతమవుతుంది అని చెప్పారు. కొత్త గురువు చాంగ్ అతనికి సాధన యొక్క గమ్యం వివరించాడు. గమ్యం అనేది ఎక్కడా లేదు. చూడండి ఫ్రెండ్స్, గమ్యం అనేది ఎక్కడా లేదు, అది మీ శ్రద్ధలోనే ఉంది. గమ్యం అనేది ఎక్కడా లేదు, అది మీ శ్రద్ధలోనే ఉందని చెప్పారు. ఎగరడం అంటే స్వేచ్ఛను అన్వేషించటము. ఎగరడం అంటే ఏంటి? స్వేచ్ఛను అన్వేషించటము. ఎందుకంటే ఇతర కాకులు తన జ్ఞానం పంచాలని కోరిక. జొనాథన్ తన పాత ప్రపంచానికి వెళ్ళాడనమాట. ఎందుకంటే తనకు పొందిన జ్ఞానాన్ని, తన నేర్చుకున్న జ్ఞానాన్ని, తన అభ్యసించిన జ్ఞానాన్ని మరలా ఆ యొక్క పాత ప్రపంచం అందరికీ అందజేయాలని కోరిక అనమాట. సో అక్కడ అతను ఒక శిష్యుడు ప్లేచర్ని అందుకున్నాడు. అంటే తనలాగే ఒక ప్లేచర్ ఉన్నాడు. అంటే ఆయన కూడా భిన్నంగా ఆలోచిస్తాడు. సో అతను ఎప్పుడూ ప్రేమను మాత్రమే చెబుతాడు. అయితే కోపము, ద్వేషము, బలవంతం ఇవన్నీ నిరార్థకమని చెప్తాడు. కోపం పడడము, ద్వేషం పడటము ఇవన్నీ కూడా నిరార్థకమని చెప్తాడు. జొనాథన్ మార్గం నిజమైన స్వేచ్ఛకు దారిచేసే మార్గం. జొనాథన్ మార్గం ఏంటంటే నిజమైనటువంటి స్వేచ్ఛ. అసలైన స్వేచ్ఛ ఏంటంటే హృదయం లోపల్లో ఉన్నటువంటి ఆ కోరికను అనుసరించటము. మనం కలల కన్న ప్రపంచాన్ని ఆత్మవిశ్వాసంతో సాధన చేయటం. నిజమైన గురువు అనగా తనను మించిన ఎదిగే శిష్యులను తయారు చేయడం. ఎవరు సార్ నిజమైన గురువు? ఎవరు అంటే తనను మించిన శిష్యులను తయారు చేయటమే, చేసే వాళ్ళనే నిజమైన గురువు అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా ఆలోచిస్తే సమాజం తిరస్కరిస్తుంది మొదట. కానీ నిజమైన మార్పు మనకు ఆత్మవిశ్వాసం కలిగినప్పుడే వస్తుంది. నిజమైన మార్పు ఎప్పుడు వస్తుందంటే మనకు ఆత్మవిశ్వాసం కలిగినప్పుడే వస్తుంది. సో ఇక్కడ గురువు లేకుండా ఎదగలగడమే నిజమైన అభివృద్ధి. గురువు లేకుండా ఎదగగలగడమే నిజమైనటువంటి అభివృద్ధి. కానీ అతని విద్యా తత్వం శిష్యుల్లో ఉంటుంది. అంటే జొనాథన్ చివరికి అదృశ్యమవుతాడు అనమాట. శరీరం మిగలదు, కానీ అతని విద్యా తత్వం అనేది శిష్యుల్లో ఉంటుంది. అతని జీవితం ఒక ప్రేరణాత్మక ప్రయాణం అనమాట. సో మన లైఫ్లోనూ నిజమైన స్వేచ్ఛను ఎదగాలంటే దౌర్భాగ్యాలను తట్టుకోవాలి. అంటే మన జీవితంలోనూ నిజమైన స్వేచ్ఛను ఎదగాలంటే దౌర్భాగ్యాలను తట్టుకోవాలి ఫ్రెండ్స్.
ఇతరుల ఆమోద్యం అవసరం లేదు, మన అభిప్రాయమే శక్తి. అంటే ఇతరులు ఆమోదించాలి, మనం అనుకున్నది చేయాలంటే ఇతరులు ఆమోదించాలి అని ప్రాకులాడతాం. కానీ మనం స్పష్టమైన అభిప్రాయము, స్పష్టమైన కోరుకున్నప్పుడు ముందుకు వెళ్ళాలి, సాధన చెయ్యాలి, కష్టపడాలి. అంటే కష్టపడడం లేదు, ఆనందంగా చేయడమే. సాధనలో ప్రేమ, వినయం, సహనం ప్రధానంగా ఉండాలి. ఏటి ఉండాలంటే సాధనలో సహనం ఉండాలి, ప్రేమ, వినయం అనేది ప్రధానంగా ఉండాలని చెప్తున్నారు. శత్రువులను క్షమించటం మన శక్తి గుర్తు. సో మనం కష్టాలను అంగీకరిస్తే ఆత్మవికాసం జరుగుతుంది. సో ఆత్మవికాసం అనేది అంటే కష్టాలు అనేవి మార్పు చెందుతుంటాయి. ప్రతి మనిషి ఒక జనార్దన్ లివింగ్స్టన్కి ఇవ్వచ్చు. అసలైన అభ్యాసం అంటే ఏంటంటే ఆత్మశుద్ధే అసలైన అభ్యాసము, ఆత్మశుద్ధి. సో ఈ కథ జీవితం యొక్క తాత్విక ప్రయాణాన్ని తెలుపుతుంది. సో నిజమైన శిక్షణ శరీరానికే కాదు మనస్సుకు అవసరం. నిజమైన శిక్షణ ఎక్కడ అవసరం అంటే మనస్సుకి అవసరం ఫ్రెండ్స్. అంటే సరైన శిక్షణ మనస్సుకి ఇవ్వాలి. మనస్సుకి ఇచ్చినట్లయితేనే శరీరం మరింత శక్తివంతమవుతుంది. మనం ఎంత శ్రమిస్తే అంత ఎదుగుతాం ఫ్రెండ్స్. అసాధ్యం అనిపించిన గమ్యం విశ్వాసంతో సాధ్యమవుతుంది. మనం అసాధ్యం అనిపించే గమ్యం అనేది విశ్వాసంతో సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. సో అసాధ్యం అనుకున్నటువంటి గమ్యం అనేది విశ్వాసంతో సాధ్యమవుతుంది. మార్గంలో ఒంటరితనం తప్పదు కానీ అవసరం. మార్గంలో ఒంటరితనం తప్పదు కానీ అవసరం. విశ్వాసంతో మనం సాధన చేస్తే ఖచ్చితంగా సాధించగలం. సో స్వేచ్ఛ కోసం త్యాగం అవసరం. సమాజం మన మార్గాన్ని అర్థం చేసుకోకపోవచ్చు కానీ మార్గంలో ఒంటరితనం తప్పదు కానీ అవసరం. ప్రతి జ్ఞానం వెనుక ఉన్న ప్రేమ దాన్ని శాశ్వతం చేస్తుంది. అంటే జ్ఞానం వెనుక అతను ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అది శాశ్వతం చేస్తుంది అని చెప్తున్నారు మనకి. సో మార్గం ఎలా ఉన్నా నమ్మకంతో సాగితే గమ్యం చేరవచ్చు. మనం నమ్మకంతో విజేతగా మారుతున్నాము అన్న నమ్మకంతో మనం చేస్తే గమ్యాన్ని చేరవచ్చు. సో జోనాథన్ తన జీవితాన్ని ఒక సందేశంగా మార్చుకున్నాడు ఫ్రెండ్స్. సో ఈ పుస్తకంలోని విషయాలు మీకు ఆసక్తి పరిచయాన్ని నేను భావిస్తూ ఇలాంటి మరిన్ని విషయాలు మరిన్ని బుక్ సమ్మరీ గురించి కావాలంటే కామెంట్ చేయండి. మీకు నచ్చిన పాయింట్స్ని నాతో పంచుకోండి. మీ యొక్క లైక్లు, మీ యొక్క కామెంట్స్ మరింత నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. కానీ లైక్ చేయకపోయినా పర్వాలేదు, కామెంట్ చేయకపోయినా పర్వాలేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం అడగండి. ఎందుకంటే మనం మాట్లాడే విషయాలు పంచుకున్నప్పుడే శక్తివంతులం అవుతాం. మీలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రేరణాత్మక సందేశాలు ఉంటాయి. ఈ ప్రపంచానికి మనం ఆనందాన్ని అందించాలి, సరి అయినటువంటి మాటలను అందించాలి. ఈ ప్రపంచానికి ఏం కావాలి అంటే సరి అయినటువంటి మాటలు, సరైన భావాలు, సరైన పదాలు మరల కలిగించాలి ఫ్రెండ్స్. అది మన యొక్క లక్ష్యం. సో మనం ఈ ప్రపంచం అంతా కూడా మంచి పదాలతో నిండాలి అన్నదే మన ఏకైక లక్ష్యం. మాటలే ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆనందంతో మాట్లాడదాం, ఆనందాన్ని సృష్టిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.